జగదాత్రి తనని కష్టపడి కేసు నుండి బయటికి తీసుకొచ్చిందని ప్రేమగా కేదార్ కాళ్ళు పడుతూ ఉంటాడు. అప్పుడే సాధు నుండి ఫోన్ వస్తుంది. దేవా ఉన్న స్పాట్ ఐడెంటిఫై అయిందని మీరు పట్టుకోమని, అప్పుడే బాంబ్ బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలకి న్యాయం జరుగుతుందని సాధు ఆర్డర్ వేయగానే ఓకే సార్ మేము ఇప్పుడు వెళ్తాం అని బయలుదేరతారు జగదాత్రి కేదార్. మరోవైపు దేవ భయపడుతూ ఆ ఏరియా అంతా జేడి తనని వెతుకుతుందని తెలిసి మీనన్కి కాల్ చేసి నేను దుబాయ్కి వెళ్ళిపోతాను బాయ్, నాకు తెలిసి జేడి నన్ను వెతుకుతుంది అని అంటూ ఉండగా ఈరోజు రాత్రికే నేను నిన్ను ఫ్లైట్ ఎక్కిస్తాను అని మీనన్ అనే లోపే అక్కడ బుల్లెట్ల సౌండ్ వినబడుతూ ఉంటుంది. అప్పటికే జేడీకేడి అక్కడికి చేరి ఒకరు బ్యాక్ గేటు నుండి మరొకరు ఫ్రంట్ గేటు నుండి లోపలికి ఎంటర్ అవుతారు. ఇక రాగానే బుల్లెట్లతో దాడి సృష్టించేస్తుంది జేడి. ఇక ఏంటి ఆ సౌండ్స్ అని మీనన్ అడుగుతూ ఉండగా నేను చూసొస్తానన్నా అని దేవా పక్కనున్న మనిషి అంటూ ఉండగానే దేవా ముందు ప్రత్యక్షమవుతుంది జేడి కేడి. ఇద్దరు జేడి అని భయంగా అరిచేస్తాడు దేవా. మీనన్ దేవా దేవా అని అరుస్తుండగా దేవా చేతిలో నుండి ఫోన్ లాక్కొని మీనన్ జేడి అని అనేస్తుంది. దాంతో షాక్ అవుతాడు ఆ మీనన్. దేవాని వదిలే లేదంటే అని మీనన్ అంటుండగానే అంటే ఏంటి వేటాడి వెంటాడి చంపేస్తావు అంతే కదా, నువ్వనే డైలాగ్ అదే కదా అని అనేస్తుంది జేడి. కోపంగా పండ్లు కొరుకుతూ ఉంటాడు మీనన్. నువ్వు స్టార్ట్ చేస్తానంటున్నావు, నేను ఆల్రెడీ వేట మొదలుపెట్టాను. నువ్వు అందరికీ చావు భయాన్ని రుచి చూపిస్తావు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను నీకు. నేను చెప్పేది విను. జేడి అంటే మీనన్ ఓటమి, ఆల్రెడీ నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని మీనన్కి వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేయగానే ఫోన్ని విసిరి కొడతాడు ఆ మీనన్. మరోవైపు జేడీ ముందు మోకాళ్ళ మీద కూర్చోబెడతాడు దేవాని మీనన్. ఇప్పుడు వీడిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అక్కడ ప్రాసెస్ అంతా అవసరమా, మనం ఏం చెప్దామంటే అని జేడి అనేలోపే దేవా ఉన్న స్పాట్ ఐడెంటిఫై అయింది సార్, మేము కాల్పులు జరిపేలోపు తిరిగి కాల్పులు జరిపారు, ఆ కాల్పుల్లో దేవా చనిపోయాడని చెప్తాం అంతే కదా అని దేవాని ఎన్కౌంటర్ చేద్దామని కేడి అనగానే అవును, నువ్వు అటు ఇటు కదులు దేవా, మాకు ఇంకా కాస్త ప్రూఫ్ బలంగా ఉంటుంది అని జేడి అనగానే భయంతో వణుకుతున్నాము దేవా. లేదు మేడం, మీరేది కావాలంటే నేను అది చెప్తాను అని అంటూ ఉండగా దేవాని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు జేడి కేడి. ఇక కేడి రమ్య కిరణ్ల సాయంతో దేవాని మాజీ హైకోర్టు జడ్జి అయిన రమాకాంత్ ముందు ప్రవేశపెడతాడు. ఇతనే దేవ, మీనన్ మనిషి. ఆ స్పాట్లో ఉండి అందరితో కోఆర్డినేట్ చేసి బాంబ్ బ్లాస్ట్ చేశాడు అని రమాకాంత్కి రిపోర్ట్ చేస్తూ ఉంటాడు కేడి. ఓకే థ్యాంక్ యూ కేడి అని అంటూ ఉండగా దేవా పైన అటాక్ జరిగే ఛాన్స్ ఉంది సార్, మా గ్రూప్ దేవాకి సెక్యూరిటీ ఇస్తుంది అనగానే రమాకాంత్ ఓకే అంటాడు. ఇక కేడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. రమాకాంత్ ఆ బాంబ్ బ్లాస్ట్ పైన ఇన్వెస్టిగేటింగ్ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తుంటాడు. మరోవైపు హోమ్ మినిస్టర్ భయంగా మీనన్తో రమాకాంత్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అతను దేనికి లొంగడు, డబ్బుకి పదవికి లొంగడు. మన పేర్లే కాదు చాలామంది పేర్లు కూడా ఉన్నాయి, ఆ రిపోర్ట్ బయటికి వస్తే నా పదవి పోతుంది అని అంటుండగా ఏం కాదు అంటుంటాడు మీనన్. నువ్వు అండర్ వరల్డ్లో ఉండేవాడివి, నీకేం కాదు, పదవిలో ఉన్నది నేను, ప్రజల్లో ఉండేది నేను, నా పదవి పోయి జైలుకు వెళ్తే నేను బ్రతకలేను అని అంటూ ఉంటుంది హోమ్ మినిస్టర్. అవసరం లేదు, రమాకాంత్ ఎక్కడ ఏం చేస్తాడో నాకు బాగా తెలుసు అంటూ ఉండగా ఎలాగైనా వాణ్ణి చంపేయి అని అంటూ ఉంటుంది హోమ్ మినిస్టర్. అలాగే అని అంటూ ఉంటాడు మీనన్. మరోవైపు ఇంట్లో ఎవరూ లేరని నిషి వైజయంతి అనుకుంటూ ఉండేలోపే కీర్తి పాపని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటుంది కౌశికి. ఏంటి వదిన కీర్తిని బయటికి తీసుకెళ్తున్నారు ఎప్పుడూ లేనిది అంటూ ఉండగా నాకు ఆఫీస్లో ఫ్రీ టైం దొరికిందని తీసుకెళ్తున్నాను అని కోపంగా చెప్పి కౌశికి బయటికి వెళ్ళిపోతుంది. వచ్చాక సంగటేందో కనుక్కుందాం అని అంటూ ఉంటుంది వైజయంతి. మరోవైపు
మీనన్ తనపై అటాక్ చేస్తున్నాడని తెలియక రమాకాంత్ వాకింగ్ కోసం పార్క్కి వెళ్తాడు. జగదాత్రి బట్టలారేస్తూ ఉండగా కేదార్ వచ్చి ఆట పట్టిస్తూ ఉంటాడు. టిఫిన్ కావాలి అంటూ ఉండగా వెళ్ళి తిను అనడంతో నువ్వు లేకుండా ఎప్పుడైనా తిన్నానా అంటూ ఉండగా కోపంగా చూస్తుంది. అప్పుడప్పుడు ఆకలేసినప్పుడు తిన్నాను కానీ నువ్వు ఉంటే బాగుంటుంది కదా రా అని అంటూ తను ఆరేస్తున్న బట్టలని గట్టిగా చాడించగానే జగదాత్రిపై నీళ్లు పడిపోతాయి. నువ్వు కావాలనే నాపై నీళ్లు పోసావు కదా అని అంటూ ఆ బట్టలతో కేదార్ని కొడుతూ ఉంటుంది. అలా వాళ్ళు ఆడుకుంటున్న టైంలోనే సాధు సార్ నుండి ఫోన్ వస్తుంది. రమాకాంత్ పైన అటాక్ జరగబోతుందని, రమాకాంత్ రిపోర్ట్లో మీనన్ హోమ్ మినిస్టర్ పేర్లు ఉన్నాయని, మిగతా వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయని, రమాకాంత్ని చంపడాలని చూస్తున్నాడు మీనన్ అని చెప్పి సెక్యూరిటీ ఇవ్వమంటాడు. అలాగే అంటూ జేడీకేడి బయలుదేరుతారు. మరోవైపు పార్క్లో కౌశికి సురేష్లు మాట్లాడుకుంటూ ఉండగా కీర్తి పాప ఆడుకుంటూ ఉంటుంది. థ్యాంక్ యూ కౌశికి, నా కోసం కీర్తి పాపని తీసుకొచ్చినందుకు అంటూ ఉండగా ఇంటికి రాకుండా ఇదేంటి సురేష్ అంటుంది కౌశికి. నేను ఇంటికి వస్తే మీ పిన్నికి కమలాకర్ బాబాయ్కి ఇష్టం ఉండదు. అది మా అమ్మకి ఫోన్ చేసి మళ్ళీ గొడవ చేస్తారు. నాకున్నది మా అమ్మే కదా అని అంటూ ఉంటాడు సురేష్. సరే నీ ఇష్టం అంటుంది కౌశికి. ఊరెప్పుడు వెళ్తున్నావు అని అంటూ ఉండగా రేపు బయలుదేరుతాను అని అంటూ ఉంటాడు సురేష్. అక్కడే రమాకాంత్ కూడా యోగా చేస్తూ ఉంటాడు. ఇక రమాకాంత్ కేసులో కౌశికి సురేష్ కీర్తి పాప ఇడుక్కోనున్నారా? వాళ్ళని జేడి ఎలా కాపాడుతుంది? మీనన్ని ఆట కట్టిస్తుందా జేడి? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.